సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు ఇవాళ నారావారిపల్లిలో జరుగుతోంది. దీనికి సీఎం చంద్రబాబుతో పాటు అనేక మంది విఐపీలందరూ కూడా నారావారిపల్లికి తరలి వచ్చారు. ఆ కార్యక్రమం అనేది ప్రస్తుతం ఆయన నివాసంలో జరుగుతోంది. ఆయన నివాసంలో పూర్తయిన తర్వాత ఇక్కడ ఒక ఫోటోకి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం పెట్టారు. ఆయన నివాసానికి ఆపోజిట్ లోనే ఇలా ఒక జర్మన్ షెడ్స్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు ముఖ్యమైనటువంటి విఐపీస్ తో పాటు తరలి వచ్చేటువంటి ప్రజానీకానికి సంబంధించి కూడా ఒక ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. మనం చూస్తున్నాం మంత్రి నారా లోకేష్ తో పాటు డిప్యూటీ స్పీకర్ RRR తో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అదే రకంగా ఆ పక్క చూడొచ్చు వివిధ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా అక్కడ హాజరైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో అటు టీడీపీ క్యాడర్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంటుంది. దాంతో పాటు కూడా నారా రామ్మూర్తి నాయుడుతో అనుబంధం ఉన్నటువంటి అనేక మంది ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు. అయితే ఆయన చనిపోయి 11 రోజులైంది కాబట్టి పెద్ద కర్మ కార్యక్రమం అనేది జరుగుతోంది కాబట్టి నిన్ననే సీఎం చంద్రబాబు తన స్వగ్రామమైనటువంటి నారావారిపల్లికి చేరుకున్నారు. ఆయనతో పాటు నారా లోకేష్, అదే రకంగా కుటుంబ సభ్యులు, నారా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా నారావారిపల్లికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఏదైతే క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. మనం బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించడానికి అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అదే రకంగానే పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా మనం ఇక్కడ భారీగా చూడొచ్చు. నారా లోకేష్ తో పాటు మిగతా మంత్రులందరూ కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. అయితే ఇవాళ సాయంత్రం మళ్ళీ తిరుగు ప్రయాణం అవకాశం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు మిగతా మంత్రులందరూ కూడా ఇవాళంతా కూడా ఇక్కడే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి చేరుకున్నటువంటి సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ కార్యక్రమాల్లో కొంత బిజీగా ఉన్నారు. ఎందుకంటే తన సొంత సోదరుడు కాబట్టి చంద్రబాబు దగ్గరుండి మరి ఆ కార్యక్రమాలు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే నారా రోహిత్ ఏదైతే నారా రామ్మూర్తి నాయుడు తండ్రికి కొలువు పెట్టాడు కాబట్టి ఆయనే ప్రధానంగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయనతో పాటు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉండి ఆ తంతు అనేది ప్రస్తుతం జరుగుతోంది అని చెప్పొచ్చు. కొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు కూడా ఇక్కడికి రాబోతున్నారు, ప్రజలకి అభివాదం చేస్తూ. అదే రకంగానే తన తమ్ముడి కర్మక్రియలకు వచ్చినటువంటి ప్రజలతో మమేకమై మాట్లాడేందుకు, ఇక్కడ సీఎంతో నేరుగా మాట్లాడేందుకు, అదే రకంగా ఏదైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఆ రకంగా ఇవాళ సాయంత్రం వరకు కూడా సీఎం చంద్రబాబు ప్రజలతో ఇక్కడ గడిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో టీడీపీ క్యాడర్ తో పాటు లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు, అదే రకంగానే నారావారిపల్లికి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే 11 రోజులు పూర్తయినటువంటి నేపథ్యంలోనే పెద్ద కర్మ నిర్వహిస్తున్నారు. అయితే నారా రామ్మూర్తి నాయుడు కొడుకులు ఎవరైతే ఉన్నారో నారా రోహిత్, గిరీష్, అదే రకంగానే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా 11 రోజుల పాటు ఇక్కడే ఉండి ఆ కార్యక్రమాలంతా నిర్వహిస్తున్నారు. అయితే ఫైనల్ గా ఈ యొక్క పెద్ద కర్మ అనేది జరుగుతోంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇవాళతో పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అయితే నారావారిపల్లిలో జరుగుతోంది. ఇలా పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, అదే రకంగానే ఏదైతే టీడీపీ క్యాడర్ పెద్ద సంఖ్యలో వస్తుంది కాబట్టి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదైతే ఆయన చనిపోయిన రోజు కంటే కూడా ఇవాళ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది కాబట్టి ఆ రకంగా తిరుపతి నుంచి కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. నారావారిపల్లికి వచ్చేటువంటి ముందునే ట్రాఫిక్ క్రమబద్ధీకరించి అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా రామ్మూర్తి నాయుడు పెద్ద కర్మకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే మాత్రం భారీగా ఏదైతే నారావారిపల్లిలో జరుగుతోందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.